చిన్నది చిన్నది ఇవ్వండి. ఓకే. అది మనోడికి ఇద్దాం. అమ్మా ఓకే. సో ఇప్పుడు దీంతో యాక్చువల్గా డైలాగ్ ఏంటంటే చెప్తే మీరు బాగుంటుందని. మొన్నే నడుము నొప్పితో షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది. ఇలా పెట్టుకోండి సార్, పర్లేదు. రామారావు గారు నాకు తెలిసి ఆయనట ఇది కొంచెం పర్లేదు అలా అని అక్కడ నిలబెట్టి అలా వివిధ ఫలభరానత శాఖా శిఖాతరోర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాలాప మంజుల దూహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ సుయోధన మార్చి 27 మీ ముందుకు రాబోతోంది. సో దర్శి కోర్టు చేసిన తర్వాత, కోర్టు చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాం అనుకున్నాం, కానీ సెన్సేషనల్ సినిమా అవుతుందని, అది మా అందరికీ ఇంత మంచి పేరు తీసుకొస్తుందని యూ డోంట్ బిలీవ్. నేను మొన్న అమెరికా వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో శ్రీలంక వాళ్ళు చాలామంది తగిలారు. వాళ్ళందరూ కోర్టు గురించే. దే డోంట్ నో మై నేమ్. సార్ యు ఆర్ దట్ సీనియర్ లాయర్ ఇన్ దట్ ఫిల్మ్ కోర్ట్ నో అన్న లెవెల్లో. ఎస్ సార్, ఐఎమ్ సాయి కుమార్ అని పరిచయం చేసుకుని, సో అలాగా ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ అయింది. అండ్ దర్శి అగైన్ ఈ సంథింగ్ లైక్ నాకు ఆది ఎలాగో మా దర్శి అలాగే. ఎందుకంటే సచ్చే హీ లుక్స్ వెరీ న్యాచురల్, వెరీ ఏంటో మన అబ్బాయిని మనం చూస్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ సినిమానిచ్చి నా అదృష్టం ఏంటంటే యంగర్ జనరేషన్తో వీళ్ళతో యాక్ట్ చేసే అవకాశం మాకు కల్పిస్తున్నారు ఇంకా వీళ్ళందరూ. ఇప్పుడు ఎందుకంటే తప్పకుండా దర్శి